శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రాణిపేట పురపాలక సంఘ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ వేధిస్తున్నట్లు ఉపాధ్యాయురాళ్లు ఆరోపిస్తున్నారు. అసభ్య పదజాలంతో వేధిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు వాపోయారు. బడి పిల్లలతో మధ్యాహ్న భోజన బియ్యం బస్తాలను మోపించడం ఎంతవరకు న్యాయమని తల్లిదండ్రులు వాపోతున్నారు. బడికి వెళ్లాలంటే భయమేస్తుంది, క్యారెక్టర్ను కించపరిచేలా మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. పాఠశాలల్లో జరుగుతున్న వ్యవహారాలను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. పవన ఆఫ్రీదా నేను నా తమ్ముడు సార్ రాణిపేట స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సార్. నేను కదిరిలో రాణిపేట స్కూల్లో డిప్యూటేషన్ పైన వచ్చినప్పటి నుంచి ఇక్కడ హెచ్ఎం గారు అరెస్ట్ చేస్తున్నారు సార్. అయినా కూడా మేము పట్టించుకోకుండా మా పని ఏదో మేము చేసుకొని పోతున్నాము. కానీ 28వ తేదీ 2024 డిసెంబర్ 28వ తేదీ భోజనం తక్కువ వచ్చింది సార్. నేను భోజనం తక్కువ వచ్చిందని ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అంటే ఆయనకి దానికి సీరియస్ అయ్యి నువ్వెవరు అసలు చెప్పడానికి, ఎందుకు ఇక్కడ గొడవలు పెట్టేకొచ్చినావా నువ్వు, మా స్కూల్లో నుంచి వెళ్ళిపో బయటికి, నీ సర్వీసే నాకు వద్దు అన్నారు సార్. నేను ఎందుకు అట్లా అంటున్నారు, మీరే సార్ వెళ్ళిపోమనడానికి. అయినా నేను ఏం తక్కువ చేస్తాను, పిల్లలకి ఫుడ్ తక్కువ వచ్చింది పెట్టించండి అని చెప్పినానంటే అన్నాడు సార్. దానికి ఆయన నువ్వు స్టేషన్లో పోయేదానివి, నీ క్యారెక్టర్ మంచిది కాదు, అందరు నీ గురించి చెడ్డగా చెప్తున్నా అంటే ఎవరు చెప్పినారా సార్. నేను ఫోటోలు వీడియోలు తీస్తాను ఫుడ్ అన్నాడు సార్. నేను ఫోటోలు వీడియోలు తీయలేస్తా, నేను ఫుడ్ తక్కువ వండినారా అని మాత్రమే అడిగినాను అని చెప్పినారు సార్. అసలు నీకేం పని ఉంది, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళిపో, నా స్కూల్లో ఉండొద్దు అన్నారు సార్. మళ్ళీ కాదు సార్ నన్ను ఎందుకు సార్ ఇంత చిత్రహింసలు పెడతాన్నారు, నేను పిల్లలకే కదా సార్ అన్నం చేసి పెట్టమని చెప్పినది, ఇంకేం అనలేదు కదా సార్. అంటే జాతి దానివి నువ్వు, రాక్షస జాతి దానివి అన్నారు సార్. ఆ మాటకి నేను చాలా హర్ట్ అయినా సార్. ఈ కాలంలో కూడా ఒక ఉద్యోగస్తురాలని అది అంతమంది టీచర్ల ముందర రాక్షస జాతి దానివి, నువ్వు క్యారెక్టర్ మంచిది కాదంటే అది ఎంతవరకు సబబు సార్. వైఫై కానీ ఇవ్వడం లేదు. వైఫై రోజు షమీర్ మేడం గారు తీసుకుపోయి వాళ్ళ రూమ్లో పెట్టుకొని చూపిస్తారు. ఈ మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్ మేడం గారు వాదలాడుతున్నారు. నేను 30వ తారీఖు బడికి వచ్చిన తర్వాత విషయం నాకు తీసుకొచ్చింది. మిడ్ డే మీల్స్ వారిని పిలిపించి మందలించడం జరిగింది. ప్రతిమా మేడం గారు 31వ తారీఖు కూడా లీవులో ఉంది, 2వ తారీఖు వచ్చి నాకు చెప్పేదికే ఈరోజు కొత్త సంవత్సరం, దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. 3వ తారీఖు నేను ఎస్ఎంసీ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ రోజు రిపీట్ మంది అయింది. 4వ తారీఖు నాకు వస్తే హెడ్ మాస్టర్గా నేను చెప్పుకునేదానికి ఇబ్బందిగా ఉంటుందమ్మా, ఇలాంటివి వదిలేయండి అని చెప్పాను. వాళ్ళు మిస్అండర్స్టాండింగ్, మాకన్నా ఆయాలకు మిడ్ డే మీల్స్ వాళ్ళకు మంచి వాల్యూ ఇస్తున్నాడని చెప్పని అనుకున్నారు. అది అవాస్తవం. నాగమణి మేడం గారు పరీక్షల మార్కులు ఎంటర్ చేయమన్నందుకు, తర్వాత రూమ్లో టీవీలు ఉన్నాయి లాక్ చేసుకొని రాండి అన్నందుకు మేము అటెండర్లమా, తర్వాత గ్రంథాలయ వారోత్సవాల్లో పెట్టినటువంటి ఎగ్జామ్ నిర్వహించండి అంటే ఆమె దాన్ని స్వీకరించినందుకు నేను వాళ్ళకు స్టాఫ్ మీటింగ్లోనే మాట్లాడాను. ఇలాంటివి మంచిది కాదు అంటే వాళ్ళు ఏమంటారు సార్, టీవీ కానీ ఇవ్వడం లేదు, వైఫై కానీ ఇవ్వడం లేదు, మేము టీవీ ఇవ్వకుండా పోవడానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నప్పుడు పోతే ప్రాబ్లంగా ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో కింద ఉన్నటువంటి రూమ్లో నేను అమర్చడం జరిగింది. వైఫై కానీ ఇవ్వడం లేదు. వైఫై రోజు